మంచిదండి. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులారా. ఈరోజు కూడా మనం వాక్య భాగంలోకి ప్రవేశిద్దామండి. గత వారం అంతా మనకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఆశించి ఎటువంటి ప్రమాదం జరగనివ్వకుండా, ఎటువంటి అనారోగ్య సమస్య తేవకుండా మనలందరినీ ఇలా సురక్షితంగా ఇలా మనందరం కూడుకొని దేవుడిని మనం ఆరాధిస్తున్నామంటే, దేవుడిని మహిమపరుస్తున్నామంటే అది దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి కృప. కాబట్టి మనందరం కూడా ఎప్పుడు కూడా ఏది మర్చిపోయినా కానీ, తింటం మర్చిపోయినా కానీ, త్రాగడం మర్చిపోయినా కానీ, ఏది మర్చిపోయినా కానీ దేవుడికి మాత్రం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రం మనం ఇప్పటికీ మర్చిపోకూడదు. అది మాత్రం మన యొక్క భక్తి జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ప్రథమైన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండకూడదు మనం. ఎందుకంటే ఇంత ఆయుష్ని, ఇంత ఆరోగ్యాన్ని మనకి ఇస్తున్నాడంటే ఆయన మన మీద చూపిస్తున్నటువంటి కృప. ఈ కృపకు మనందరం రుణపడి ఉన్నాం. మనం ఆ రుణపడి ఉన్నటువంటి మనము దేవుడు మన నుంచి ఏం కావాలని కోరుకుంటున్నాడంటే, మన ఆస్తి కావాలని కోరుకోవట్లేదు, మన అంతస్తు కావాలని కోరుకోవట్లేదు, ఏం కోరుకోవట్లేదు. మన దగ్గర నుంచి ఏం కావాలని కోరుకుంటున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, నాకు రుణపడి మీరు జీవించండి అనేది కోరుకుంటున్నాడు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏం చేసుకుంటాడు ఆయన? ఆస్తిపాస్తులు కలగజేసింది ఆయనకు అవసరం. అవన్నీ కలగజేసిన వ్యక్తికి అవసరమా? అవసరం లేదు. కాబట్టి మనం వాటిని దేవుడు కలగజేసినటువంటి వాళ్ళు అనిపిస్తున్నటువంటి మనము అనిపించేటువంటి పనిలో మనం మునిగిపోకుండా ప్రతి క్షణం, ప్రతిరోజు పొద్దున సాయంత్రం అని కాదండి, వీలు కలిగినప్పుడల్లా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఏ విషయంలో అంటే ప్రతి విషయంలో. తెస్సలోనికీ పత్రికలో ఉంటుంది, మీరు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఏ విషయం అయినా కానీ, మనం బాధలో ఉన్నా చెల్లించాలి, సంతోషంలో ఉన్నా కానీ చెల్లించాలి. కాబట్టి ఇది ప్రథమంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దలై ఉన్నాం. ఎందుకంటే ఈ క్షణాన్ని చూడక, ఈ రోజును చూడక ప్రపంచంలో ఎంతోమంది చనిపోయి ఉంటారు. ఇప్పటికీ చాలామంది చనిపోయి ఉంటారు. మన పేపర్లో లగంగాలు చూసేది అదే. ఆ యాక్సిడెంట్లో చనిపోయారు, ఈ యాక్సిడెంట్లో చనిపోయారు, అక్కడ చనిపోయారు, ఇక్కడ చనిపోయారు. కొనుక్కున్న వ్యక్తి కొనుక్కున్నట్టుగానే చనిపోయాడు. లేస్తున్న వ్యక్తి పొద్దున్న లేచాడు, బయటికి వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి వచ్చి కొనుక్కున్నాడు, లేవలేదు మళ్ళీ. ఎన్ని చోట్ల మనం ఇలాంటి. కానీ మనకు జరుగుతున్నాయి ఎలాంటి అంటే మనకు జరగట్లా. ఎందుకు? దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి కృప అది. దేవుడు మన ఎడలో చూపిస్తున్నటువంటి ప్రేమ, జాలి, దయ, కరుణ, ఇవన్నీ మన ఎడల దేవుడు మన ఎడల చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, దేవా నాకు ఇంత ఆరోగ్యం ఇచ్చావయ్యా, నీకు కృతజ్ఞతలయ్యా, నీకు థ్యాంక్స్ అయ్యా, నాకు ఇంక చాలు, ఈ ఆరోగ్యం చాలయ్యా నేను మహిమపరచడానికి అని ఇలా మనం కోరుకుంటూ ఉండాలి ప్రతిరోజు. అలా కాకుండా దేవుడిని మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం జీవించామంటే మాత్రం దేవుడు ఎప్పుడో కట్ట చూస్తాడు. వీడి వల్ల మనకు ఉపయోగం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, మనకు కానీ కలుపు మొక్కలు కానీ పెరిగినప్పుడు మనం ఎలాగైతే తీసి పారేస్తామో అలాగే దేవుడు కూడా ఆయనకు నచ్చినట్టుగా మనం జీవించకపోతే, ఆయనకు నచ్చని జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కూడా తీసేసేవాటి అవకాశం ఉంది. కాబట్టి నేను ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తా ఉంటా స్టార్టింగ్, దేవుడికి మనందరమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడికి చేయగలిగింది ఇది ఒకటే మనందరమే. కాబట్టి దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. మొదటగా మనం ప్రాథమికంగా ఇది చేయించాలి, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు అనేవి. ఎవరు కూడా మర్చిపోవద్దు. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు మీకు వీలు కలిగినప్పుడల్లా దేవునికి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాన్ని దేవుని వాక్యం ద్వారా మనందరమే మార్చుకుందామండి. ఈరోజు కూడా మనం బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనందరం కలిసి ధ్యానం చేద్దాం. ఏంటిదంటే, బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది యొక్క కుటుంబాల గురించి దేవుడు చాలా గొప్పగా రాయించాడు. చాలామంది కుటుంబాల గురించి ఆదికాండం కాండం చూసినా కానీ ప్రకటన గ్రంథం దాకా కూడా చాలామంది భక్తుల యొక్క జీవిత గాథలు అనేవి బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. వాళ్ళలో దేవునికి అనుకూలంగా జీవించిన దంపతులు ఉన్నారు, దేవునికి నచ్చకుండా జీవించినటువంటి దంపతులు కూడా ఉన్నారు. నచ్చినటువంటి వ్యక్తుల గురించి మనకు ఎందుకులేండి, బాగా బ్రతికినటువంటి వ్యక్తుల నుంచి మనం నేర్చుకోవాలి. అలాగే నచ్చని వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? వాళ్ళు ఎలా జీవించి దేవుడు ఎలా నాశనం అయ్యారో అలా వాళ్ళ గురించి మనం అలా కాకుండా వాళ్ళ వల్ల మనం జీవించుకుని ఉండడానికి మనం వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి. ప్రాముఖ్యంగా ఎవరి గురించి తెలుసుకోవాలంటే, దేవుడికి నచ్చినటువంటి జీవితాన్ని కొనసాగించినటువంటి
జీవితాల దంపతుల గురించి మనందరం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది. ఒకరి పేరు చెప్పగానే ఒకరి పేరు మనకి ఎమ్మటే స్ట్రైక్ అవుద్ది. అవునా కదా, మనకి ఎమ్మటే గుర్తొచ్చింది. ఆదాం గారు అనగానే మనకి ఎవరు గుర్తొచ్చింది? ఎమ్మటే అవ్వమ్మ గారు గుర్తొస్తారు. అవునా కదా. అలాగే నెక్స్ట్ ఇంకా తర్వాత తీసుకుంటే అబ్రహాం గారు అనగానే ఎవరు గుర్తొస్తారు? అంటే శారమ్మ గారు గుర్తొస్తారు. ఎమ్మటే వాళ్ళ తర్వాత ఇస్సాక్ గారు అనగానే ఎవరు గుర్తుకొస్తారు? రిబ్కా గారు. ఇలా పాత నిబంధన గ్రంథంలో చాలా మంది ఉన్నారు. అలాగే కొత్త నిబంధన గ్రంథంలోనే హక్కులా గారు అనగానే ఎవరు గుర్తుకొస్తారు? ప్రిస్కిల్లా గారు. అలాగే అననీయ అనగానే ఎవరు గుర్తుకొస్తారు? సప్ఫీరా గారు కూడా గుర్తొస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎలా జీవించారు? దేవుడు ఎడలా చెడ్డగా దేవుడు నచ్చనటువంటి జీవితాన్ని కొనసాగించి దేవుని మందిరంలోని వాళ్ళు అబద్ధం చెప్పుకోవడం వల్ల ఏం చేశారంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు ఏం చేశారు? మోసగించారు. మోసం జీవించడం వల్ల వాళ్ళు ఏమైపోయారంటే దేవుని దృష్టికి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని చంపేశాడు. ఇంకా మనం కొత్త నిబంధన గ్రంథంలో ఇంకొక కుటుంబాన్ని కూడా మనం చూసుకుంటే ఆయన పేరు చెప్పగానే కొత్త నిబంధన కాలంలో భార్య పేరు కూడా గుర్తొచ్చింది. కొంచెం ఆయన ఎవరంటే జకరియా గారు. జకరియా గారు అనగానే ఎవరు గుర్తుకొస్తారు? ఎలిజబెత్ గారు. అంటే జకరియా గారు పాత నిబంధన గ్రంథంలో కూడా ఆయన ఉన్నాడు, ప్రవక్త. ఆ జకరియా గారి గురించి కాదు మనం ఇప్పుడు మాట్లాడుకోబోతుంది. కొత్త నిబంధన కాలంలో మొట్టమొదటి దంపతులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఈ యొక్క జకరియా గారు, ఎలిజబెత్ గారు. జకరియా గారు, ఎలిజబెత్ గారు. దేవుడు వాళ్ళ గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఆ మాదిరి అనేది మన కుటుంబాల్లో కూడా కనబడాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుడే ఇచ్చినటువంటి సాక్ష్యం ఎవరి గురించి? జకరియా దంపతుల గురించి. వాళ్ళ నుంచి మీరు నేర్చుకోవాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాళ్ళ లక్షణాలు మన కుటుంబాలు కూడా కలిగి జీవిస్తే దేవుడు ఎంతో ఆనందపడతారు మన కుటుంబాలను చూసి. కాబట్టి మనందరం ఈరోజు జకరియా గారు, ఎలిజబెత్ గారి గురించి మనందరం తెలుసుకుందాం. వాళ్ళు ఎలా దేవుడు ఎలా జీవించారు అనేది మనందరం ఈరోజు నేర్చుకుందాం. సరేనా? చూద్దాం. చూడండి, వీళ్ళ గురించి మనకి ఎక్కడ కనబడుతుంది అంటే 4 సువార్తలు ఉన్నాయి కదా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ సువార్తల్లో మత్తయి సువార్తలో లేదు వీళ్ళ గురించి, మార్కు సువార్తలో లేదు వీళ్ళ గురించి, యోహాను సువార్తలో లేదు వీళ్ళ గురించి. ఎవరి గురించి వీళ్ళ గురించి ఏ సువార్తలు ఉన్నాయి అంటే లూకా సువార్తలు మాత్రమే ఉంది. ప్రత్యేకంగా ఈ సువార్తల్లో లూకా సువార్త ప్రత్యేకంగా బాగా అక్కడ జరిగినటువంటి వ్యక్తుల యొక్క జీవిత గాథలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ కాలంలో జరిగినటువంటి ఎక్కువ మంది జీవిత గాథలు ఎక్కడ కనబడతాయి అంటే మనకి లూకా సువార్తలు బాగా కనబడతాయి స్పష్టంగా. ఈ లూకా గారు కూడా చాలా ఎవరు తెలుసు? ఈ లూకా గారు ఎవరు? ఈయన ప్రొఫెషన్ ఏంటిదంటే వైద్యుడు. ఈయన వైద్యుడు ఎలాగైతే ఒక పేషెంట్ వచ్చినప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి ఎలాగైతే అతని యొక్క రోగాన్ని కనిపెట్టి మందులు ఇస్తాడో, ఆనాటి కాలంలో లూకా గారు కూడా చాలా పరిశోధించి తన కళ్ళతో చూసి రాసినటువంటి ఈ గ్రంథమే లూకా సువార్త. కాబట్టి ఈయన కూడా గమనించాడు, ఈయన కూడా రాశాడు ఒక గ్రంథం, అది లూకా సువార్త. వాళ్ళలో ఎవరికి దంపతుల గురించి రాశారంటే ఈయన జకరియా గారి గురించి, ఎలిజబెత్ గారి గురించి. చదువుదాం. చూడండి వాళ్ళ గురించి ఎక్కడ కనబడింది అంటే మనకి లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. అంటే ఏ దేశపు రాజు పరిపాలిస్తున్నప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు జీవించారంటే ఎవరైనా హేరోదు రాజు. ఏ దేశాన్ని పరిపాలిస్తున్నాడంటే యూదా దేశాన్ని. అంటే ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే అప్పట్లో హేరోదు గారు. 4 చెరలోకి వెళ్తారు ఇజ్రాయెల్ ప్రజలు. మొట్టమొదటిగా ఎవరు ఏ చెరలోకి వెళ్తారు? బబులోను చెరలోకి వెళ్తారు. దాని తర్వాత మాదియా పార్షియా చెరలోకి వెళ్తారు. దాని తర్వాత గ్రీకులు పరిపాలిస్తారు. దాని తర్వాత వచ్చింది చివరి రాజ్యమే రోమా. ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాజే ఈ హేరోదు. ఈ హేరోదు యొక్క ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలుసు. ఎలాంటి వాడు ఇతను? సైకోలకే బ్రాండ్ అంబాసిడర్. ఎవరు? హేరోదు రాజు. సైకోలు అన్నా కానీ వాళ్ళకన్నా డేంజర్ ఈ హేరోదు. ఎంత డేంజర్ అనేది, ఎంత క్రూరంగా మనుషులు చంపుతాడంటే మనకి చదువుకోవడం మనకు తెలిసే ఉంటుంది. అంటే యూదుల రాజు ఒక వ్యక్తి పుట్టాడని ఎవరికి తెలిసింది? హేరోదుకి తెలిసింది. తెలియగానే తూర్పు దేశ జ్ఞానులు వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఈయన
వాళ్ళని పిలిపించి వాళ్ళు ఎవరు మీరు కనిపెట్టండి, నేను కూడా వచ్చి మీతో పాటు పూజిస్తానని కపటంగా మాట్లాడతారు. వాళ్ళు వచ్చి నిజంగా చెప్పబోతున్నటువంటి సమయంలో దూత ప్రత్యక్షమయ్యి అతను ఈ యొక్క రాజును పుట్టినటువంటి వ్యక్తిని, యూదుల రాజుగా పుట్టినటువంటి వ్యక్తిని చంపబోతున్నాడు, కాబట్టి మీరు వచ్చినటువంటి రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళిపోండి మీ దేశానికి అని చెప్పాడు దూత. అప్పుడు ఎప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు రాకపోవడం వల్ల ఇంకా కోపక్రాంతుడైనటువంటి హీరోది ఏం చేస్తారంటే ఆ యూదా రాజ్యంలో పుట్టినటువంటి చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఏం చేస్తారంటే చంపేస్తారు. 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి చిన్నపిల్లలందరినీ చంపేస్తారు. అసలు ఈ చిన్నపిల్లలు చంపాలనేటువంటి ఆలోచన ఎవరైనా వచ్చిందా? అంత క్రూరంగా ఎవరైనా ఒక మనిషిగా పుట్టినటువంటి వ్యక్తి చేస్తారా? అంత క్రూరమైనటువంటి వ్యక్తి యొక్క సామ్రాజ్యంలో జీవిస్తున్నటువంటి కుటుంబం ఇది. ఎవరి కుటుంబం అంటే ఎలిజబెత్ గారు, జకరియా గారు, ఎలిజబెత్ గారు. ఇంత క్రూరుడు హేరోదు, మామూలు క్రూరుడు కాదు. 2 సంవత్సరాల పిల్లలు చంపేటువంటి స్థాయిలో పడిపోయింది. ఎందుకంటే యూదా రాజ్యానికి నేను రాజు ఉన్నాను, ఇంకో రాజు పుట్టడం ఏంది, నేనే ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి ఆయన యొక్క సైన్యాన్ని ఉపయోగించి ఏం చేశారంటే ఆయన్ని ఆ యేసుక్రీస్తు వారిని చంపాలనుకుంటారు, కానీ ఆయన వల్ల కాలేదు. ఎందుకంటే ఆయన వల్ల కార్యాన్ని జరిగించాల్సినటువంటి అవకాశం ఉంది కదా, కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు దేవుడు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎలా జీవిస్తున్నారంటే చాలా భక్తిగా, చాలా భయభక్తులు కలిగి వీళ్ళ కుటుంబం అనేది జీవిస్తూ ఉంది. దేవుడు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఎందుకు చూద్దాం మనం ఇప్పుడు. 6వ వచనం, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను. వీరిద్దరు చాలా మంచి మాట అండి అసలు బైబిల్ గ్రంథంలో. వీరిద్దరు అంటే ఏంటిది? భార్య భర్త. అసలు దేవుడిలో భార్య భర్తలు ఉంటే అది అసలుకి ఆ కుటుంబంలో ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో, ఎంత ఆనందం, ఎంత సంతోషం. దేవుడు ఎంత మహిమపరచబడతాడో తెలుసా? ఒక కుటుంబంలో ఒక భార్య, ఒక భర్త రోజు చర్చికి, ప్రతి వారం చర్చికి వెళ్తుంటే ఆ కుటుంబంలో సమస్యలే ఉంటాయండి. దేవుడు ఎంత మహిమపరచబడతాడో తెలుసా? కానీ ఇప్పుడు మన పరిస్థితులు చూస్తున్నామంటే సమాజంలో లేదు. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, వీళ్ళిద్దరు వస్తే రాకపోతే పిల్లలు రాదు, పిల్లలు వస్తే వీళ్ళు రాదు. భార్య బాగా భక్తి చేస్తుందంటేనే భర్త ఓర్చుకోలేడు, భర్త బాగా భక్తి చేస్తుంటే భార్య ఓర్చుకోలేనటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం మనందరం ఇప్పుడు. అలా ఇలాంటి పరిస్థితులు చూసి రాయాలి. వీళ్ళు మాత్రం ఎలా ఉన్నారంటే వీరిద్దరు కూడా దేవుణ్ణి మహిమపరిచేటువంటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉన్నారు వీళ్ళు. అని ఏం చేశారంటే వాళ్ళిద్దరు చూడండి, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను. అంటే సకలమైన ఆజ్ఞలు అంటే కొన్ని కాదు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారండి వీళ్ళు. అన్ని ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు ఉండి అంటే పాత నిబంధనల ప్రకారంగా దేవుడు మోషే గారి ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు 10. కానీ ఆ 10 ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలతో ఇమిడి ఉన్నాయి? 600 పైచీలకు ఆజ్ఞలు ఉన్నాయి. 600 పైచీలకు ఆజ్ఞల్లో కూడా వీళ్ళిద్దరూ పాటిస్తూనే ఉన్నారంట. ఏ ఆజ్ఞలు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఏ చిన్న ఆజ్ఞలు కూడా మీరి బయటికి పోవాలి. ప్రతి ఆజ్ఞను పాటించుకుంటానే వస్తున్నాడు. కానీ మనం పాటిస్తున్నావా? మనకు వచ్చినటువంటి ఆజ్ఞలు మనం పాటిస్తున్నావా? మన కొత్త నిబంధనలు ఉన్నాయి కదా, కొత్త నిబంధనల ప్రకారంగా మనకున్నటువంటి ఆజ్ఞలు ఏంటి? ఒక యవనస్తుడు వచ్చి అడుగుతాడు కదా క్రీస్తు వారిని, ఏమని? నిత్య జీవనం పొందడానికి నేను ఏం చేయాలన్నప్పుడు ఆయన ఏం చెబుతాడు? నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, మనం పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తున్నావా? పూర్ణ బలంతో దేవుని ఆరాధిస్తున్నావా? పూర్ణ శక్తితో దేవుని ఆరాధిస్తున్నావా? అలా ఆరాధించేటటువంటి అది కూడా ఒక ఆజ్ఞే. ఇప్పుడు ఉన్నటువంటి మనకి కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనందరికీ క్రైస్తవులో పిలువబడుతున్నటువంటి వారికి ఒక ఆజ్ఞ ఏంటిదండి? ఇది ఒక ఆజ్ఞ ఏంటిది? దేవుని నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలంతోను దేవుని ఆరాధించడం అంటాడు. ఇంకోటి ఏం చెప్తాడు? ఇంకా నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని చెప్తాడు. ఈ యొక్క ఆజ్ఞలు ఎన్ని ఇమిడి ఉన్నాయని చెప్తాడు. మన దేవుడు నిజంగానే పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం ఆరాధిస్తున్నావా? ఆరాధించినట్టు గత వారాలు అన్నయ్య చెప్పినట్టుగా అబ్రహాం గారి వల్ల మనం ఆరాధిస్తాం దేవుణ్ణి. పూర్ణ ఆత్మతో ఆరాధించడం అనేది ఏంటంటే అబ్రహాం గారు ఆరాధించినట్టే. పూర్ణ శక్తితో ఆరాధించడం అంటే అబ్రహాం గారు ఆరాధించినట్టే. పూర్ణ బలంతో ఆరాధిస్తున్నాం అంటే అబ్రహాం గారి ద్వారా మనం అబ్రహాం గారు ఎలాగైతే ఆరాధించాడో దేవుణ్ణి అలా ఆరాధిస్తున్నట్టు మనందరం. ఇంకా ఇంకొకటి ఆజ్ఞ ఏంటిది? తర్వాత ఏం చెప్పాడంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం. అసలు అది అసాధ్యమైనటువంటిది మన జీవితంలో. మన ఇంట్లో ఉన్నటువంటి మన భార్యని కొంతమంది ప్రేమించారు భర్తలు, భార్య ప్రేమించదు భర్తని, ఇరువురు కలిసి పిల్లల్ని ప్రేమారు. ఇక పొరుగు వారి దగ్గర పోవాలి మనందరమే.
గురువారి దగ్గర దాకా పోవాలి మనందరమే. భార్యను ప్రేమించే భర్త ఉండరు, భర్తను ప్రేమించే భార్య ఉండదు, వీళ్ళిద్దరు కలిసి పిల్లల్ని ప్రేమించే ఆ స్థితి ఉండదు, స్థితిగతులు ఉండవు. మరి ఎలా వీళ్ళ యొక్క లక్షణాలు మనం ఎలా నేర్చుకోవాలంటే వీటిని పాటిస్తూనే నేర్చుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం మనందరం మన కుటుంబాలు అనేవి ఎప్పటికప్పుడు కట్టబడతానే ఉండాలి. బైబిల్ గ్రంథంలో కూడా దానియేలు గారు కనబడతారు. ఆయన కూడా చాలా ప్రతి అతి చిన్న ఆజ్ఞలో కూడా ఆయన ముందుకు వెళ్తాడు. ఎందుకంటే ఆయన ముందు తెచ్చి అపవిత్రమైనటువంటి పదార్థాలు పెడతాడు. ఏమంటాడు ఆయన, నేను తినను అంటాడు. అది పెద్ద విషయం కాదు, పెద్ద ఆజ్ఞం కాదు దేవుడు ఇచ్చినటువంటి వాటిలో. అది కూడా ఆజ్ఞ కానీ పెద్ద ఆజ్ఞం కాదు ఆయన ఇచ్చినటువంటి పదాజ్ఞలో. ఆయన కానీ ఏం చేస్తాను, ఆయన సిలువేసుకుంటాడు. దానికి నా దేవుడు తినొద్దానని నేను తినను అంటే ఏంది, చిన్న చిన్న ఆజ్ఞలు కూడా ఏంది వాళ్ళు పాటించడం. మనకు కూడా ఇచ్చి కూడా కొన్ని ఆజ్ఞలు మనం కూడా పాటించినటువంటి వాటిలో మనం ఏమైపోతున్నాం అంటే వెనకబడిపోతున్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి, ఎప్పటికప్పుడు సరి చేసుకుంటా ఉండాలి మనందరం. నేను దేవుని ఆజ్ఞలు చొప్పున పాటిస్తున్నానా లేదా, నా కుటుంబం బాగుపడాలంటే, నా పిల్లలు దేవుళ్ళు కొనసాగాలంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా నా కుటుంబం ఉందా లేదని ఎప్పటికప్పుడు ఏం చేసుకుంటా ఉండాలి, మనం ప్రశ్న వేసుకుంటా ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి, గుర్తు చేసుకుంటా ఉండాలి. మనకేం గుర్తుండేది తెలుసా, నెలకరంగల సంస్థ గుర్తుండేది. నెలకరంగలే ఏంటిది డోక్రాలు గుర్తుంటాయి మనకి, ఇయే కదా మనకు గుర్తుండేది. కానీ ఇది కాదు, వీటితో పాటుగా దేవుడు చెప్పి జీవించమన్నటువంటి ఆజ్ఞలు కూడా గుర్తు చేసుకుంటూ మన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సంవత్సరం రాబోతుంది, కొత్త సంవత్సరం. మరి గడిచిపోయినటువంటి సంవత్సరంలో మరి ఎంతవరకు మనం దేవుడికి భయభక్తులు కలిగి జీవించాలి, ఏమైనా మార్చుకున్నాం అనేటువంటి ఆలోచనలు మనం రావాలి, దగ్గరికి రావాలి. సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి మనం ఆ రోజు చర్చించుకొని మాట్లాడుకుంటాం. ఏం మార్చుకున్నాం మనం, గడిచిన కాలంలో నేను ఏం మార్చుకున్నా, ఎలా జీవించాను దేవుడి పట్ల, దేవుడి ఆజ్ఞల ప్రకారం ఏమైనా నేను జీవించానా, ఆయన చిత్తాన్ని ఏమైనా నెరవేర్చడానికి ఏమైనా ప్రయత్నం చేశారా, దేవుడి యొక్క వాక్యం కొరకు నేను ఏమైనా త్యాగం చేశానా అనేటువంటి వాటిని మనం చర్చించుకుంటా ఉండాలి. అలాగే యోసేపు గారు కూడా ఎంత బాగా జీవించారు. ఆయన ఎన్ని వచ్చినాయి ఆయనకి శోధనలు, కానీ దేవుడి యొక్క ఆజ్ఞను మాత్రం ఆయన ఎప్పుడు కూడా నేరలేదు. అసలు ఆ తలం కూడా రాణించుకోలే. ఆయన ఉంది ఇక్కడ వాళ్ళ దేశంలో కాదు, పరాయి దేశంలో ఉన్నాడు. పరాయి దేశంలో ఉండి ఎన్ని తలంపులు, ఎన్ని చెడు ఆలోచనలు ఆయన ముందు చుట్టుముట్టినా కానీ ఒక్కదాన్ని కూడా ఆయన తలగల. ప్రతిసారి ఏం చేసుకుంటా ఉన్నాడంటే దేవుడి యొక్క ఆజ్ఞలకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయాడు, ఇంకా అలా జీవించాడు ఆయన. కాబట్టి వీళ్ళు కూడా ఎలా జీవించారంటే దేవుడు ఎలాగైతే ఎలాంటి ఆజ్ఞలు అయితే వీళ్ళకి ఇచ్చాడో ఆ ఆజ్ఞల ప్రకారం వీళ్ళు జీవించుకుంటా వచ్చారు. అది చిన్న ఆజ్ఞ కాదు, పెద్ద ఆజ్ఞని కాదు, ప్రతి ఆజ్ఞని శిరసావించుకుంటానే ఇచ్చారు వాళ్ళు. ఇది మొదటి లక్షణం వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఏంటిదంటే వీరిద్దరు కలిసి ఏం చేశారంటే దేవుని యొక్క సకలమైనటువంటి ఆజ్ఞల్ని పాటించుకుంటా వచ్చారు, సకలమైనటువంటి ఆజ్ఞల్ని పాటించుకుంటా వచ్చారు. కాబట్టి దేవుడు వీళ్ళ గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చాడంటే వీళ్ళు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని పాటించుకుంటా వచ్చాడు. అప్పుడు దేవుడికి ఎంత మహిమ, దేవుడి కుటుంబాన్ని చూసి ఎంత ఆనందపడతాడు. కాబట్టి మనం కూడా పాటిస్తే మన కుటుంబాన్ని చూసి దేవుడు సంతోషపడతాడంటే కన్ఫామ్గా పడతాడు. ఎందుకంటే వాళ్ళు మనుషులే, జకరియా ఎలిజబెత్ గారు వాళ్ళు మనుషులే, మనం కూడా మనుషులే కదా. మరి వాళ్ళు పాటిస్తే దేవుడు మహిమపరచబడినప్పుడు మరి మనం కూడా పాటిస్తే దేవుడు మహిమపరచబడ్డా మన వల్ల? దానికన్నా సంతోషం ఏముంది, దానికన్నా ఆనందం ఏముంది ఈ లోకంలో? ఇది మొదటిగా వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి సాక్ష్యం. తర్వాతగా ఏమన్నాడు చూడండి, తర్వాత ఏమన్నాడు, నెక్స్ట్ ఏమన్నాడంట, న్యాయ విధుల చొప్పునడు. న్యాయ విధులు చొప్పున ఉన్నారంట. ఏ న్యాయాన్ని ఏ క్షణంలో కూడా వాళ్ళు తప్పిపోలేదంట. ఏ విషయంలో తప్పిపోయినా దేవుడు రాయించేవాడేగా. ప్రతి దేవుడు నియమించినటువంటి ఏ అయితే న్యాయ విధులు ఉన్నాయో ఆ న్యాయాన్ని మీరకుండా న్యాయంతోనే జీవించారంట వాళ్ళు. కానీ మనం కొన్ని వాటిలో న్యాయం తప్పుతూ ఉంటాం. మన అవసరాలను బట్టి, మన ఆలోచనలు బట్టి, మన ఉద్దేశాలను బట్టి మనం చాలాసార్లు కూడా న్యాయాన్ని తప్పుతూ ఉంటాం, అబద్ధాలు ఆడుతూ ఉంటాం. కొన్నిసార్లు మోసం చేసేటువంటి అవకాశం కూడా వస్తుంది. అలా చేయకూడదు. మనం ఇప్పుడు అలా చేయాల్సినటువంటి అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు వీళ్ళు దేవుడు విధించినటువంటి న్యాయ విధుల ప్రకారంగా జీవించారు. నేను కూడా, నా కుటుంబం కూడా న్యాయం ప్రకారంగా జీవించాలి, దేవుడు చెప్పినటువంటి న్యాయ విధులను పాటించాలి అనేటువంటి ఆలోచన రావాలి మనకి. న్యాయంగా జీవించాలి. నేను కష్టం అనుకోండి ఈ లోకంలో న్యాయంగా జీవించడం, కానీ క్రైస్తవుడిగా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కాబట్టి మనందరమే
ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగం కాబట్టి మరి లోపల ఉన్నటువంటి జనానికి మనం ప్రత్యేకంగా ఉండాలంటే వీటన్నిటి మనం ఏం చేయాలి, పాటించుకుంటూ వస్తేనే మనం ప్రత్యేకించబడిన వారిని ప్రత్యేకంగా కనబడతాం. అన్యాయం ప్రకారంగా మనం జీవించామంటే మాత్రం మనం ఉండలేము. అసలు వీళ్ళు ఎక్కడ జీవించారో తెలుసా? యోధా ప్రాంతంలో ఎక్కడ జీవించారో చెప్తాడు చూడండి. 29వ ఎక్కడంటే 39 వచ్చిన వాళ్ళు, 1వ అధ్యాయం 39 వచ్చిన వాళ్ళు ఎక్కడ జీవిస్తారు చూడండి. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? ఎక్కడో కొండల్లో సీమల్లో జీవిస్తున్నారంట. అక్కడ జీవించిన కానీ వాళ్ళ యొక్క న్యాయ విధులు వారు తప్పలేదు. వారి ఆజ్ఞలు పాటించుకున్న వాళ్ళు జీవించలేదు. ఎక్కడ నివసించినా కానీ, ఎక్కడ ప్రాంతంలో ఏ కొండ పక్కన ఉన్నా కానీ, ఏ కొండల్లో గృహంలో నివసించినా కానీ దేవుని మాత్రం వాళ్ళు మర్చిపోకుండా దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున ప్రకారం జీవిస్తూనే ఉన్నారు. దేవుడు ఎలాగ న్యాయంగా అయితే జీవించమన్నాడో ఆ న్యాయం ప్రకారమే జీవించుకుంటా వస్తున్నారు. వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ రెండో లక్షణంగా దేవుడు ఇచ్చినటువంటి రెండో సర్టిఫికేట్ ఏంటంటే, వీళ్ళు న్యాయ విధులు, నా న్యాయాన్ని వీళ్ళు కొనసాగించుకుంటూ వస్తున్నారు. నేను ఏదైతే న్యాయవంతుడై ఉన్నానో, నీతిమంతుడై ఉన్నానో అలాంటి లక్షణాలు కలిగి ఈ కుటుంబం జీవిస్తుంది అని వీరిరువురి గురించి ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ యొక్క భక్తి జీవితాలను బట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా మన కుటుంబం కూడా భార్య భర్తలు కూడా న్యాయాన్ని చూపించి న్యాయాన్ని జరిగించేటువంటి కుటుంబంగానే మనం ఉండాలి, కానీ అన్యాయాన్ని జరిగించేటువంటి కుటుంబంగా ఉండకూడదు. ఒకవేళ మనం అన్యాయం జరిగిస్తున్న కుటుంబంగా మనం ఉన్నామనుకోండి, మన కింద ఉన్నటువంటి మన పిల్లలు కూడా ఎలా తయారవుతారంటే మనలాగే తయారవుతారు. మనం ఏదైనా అబద్ధం ఇంట్లో ఉండి పిల్లగాడు ఇంట్లో ఉన్నాడు, పిల్లగా వేరే వ్యక్తి వచ్చి అరే మీ ఇంట్లో మీరు ఆడడానికి అతను అప్పులు అనుకో, మనం ఏం చేస్తే పిల్లల ద్వారా ఏమంటే నేను వెళ్ళిండ్రా చెప్పు అని చెప్పామనుకో, అప్పుడు ఏమనుకుంటాడు పిల్లగాడు కూడా నేర్చుకోవడం ఏమంటే, అంటే అబద్ధాలు ఆడొచ్చు, ఇంట్లో ఉండి అబద్ధాలు ఆడొచ్చు అని వాడికి అర్థమైపోయి ఏం చేస్తారు, వాడి అబద్ధాలు ఆడటం మొదలు పెడతాడు. ఇదే మన ద్వారానే పిల్లలు చెడిపోవటం, మన ద్వారానే న్యాయం నుంచి పక్కకు రావడం. చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎలా న్యాయ విధులు పెంచాలనేది కూడా పిల్లలకి మనం నేర్పిస్తానని ముందు మనం ఉండాలి. మనం ఉండి పిల్లలకి ఎలా న్యాయంగా జీవించాలనేది నేర్పించాలి. దేవుడు ఇచ్చినటువంటి రెండో సాక్ష్యంగా మనం ఇది చెప్పుకోవచ్చు. మూడోది ఏంటిదంట? నిరపరాధులుగా నడుచుకోవచ్చు. ఎలా నడుచుకున్నారంటే వీళ్ళంటే నిరపరాధులు ఉన్నారు. ఎలాంటి నిందలు లేవంటే వీళ్ళ మీద, ఎలాంటి అపరాధాలు లేవంటే వీళ్ళ మీద. వాళ్ళ జీవితంలో ఏ తప్పు కూడా చేయకుండా జీవించుకుంటూ వచ్చారు వాళ్ళ జీవితంలో. ఎప్పుడు వీళ్ళతో పాటు వీళ్ళతో ఈ కుటుంబమే కాదని బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు దేవుడితో నడిచిన వాళ్ళు. ఎవరు? ఆనోక్ గారు లేదు, దేవుడితో నడిచాడు. ఎలాంటి నిందారహితులుగా జీవించలేదు. ఆయన నడిచాడంటే ఆయన పక్కన నడిచాడని కాదు, ఆయన ఆజ్ఞలు చొప్పున నడిచాడు, ఆయన న్యాయ విధులు చొప్పున నడిచాడు. ప్రతి విషయంలో దేవుడిని మహిమపరచుకుంటానే వచ్చాడు. అలాగే వీళ్ళు కూడా నడిచారు. ఎవరంటే జకరియా గారు, ఎలిజబెత్ గారు నిరపరాధులుగా ఉన్నారండి. ఏ నిందలేదు అంట. ఒకళ్ళు వచ్చాడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా అని ఇలా ఏరు పెట్టి చూపించుకునేటువంటి కుటుంబం కాదంట అది. కానీ మనల్ని చూపించమంటే ఒకేళ్ళు కాదు 2 ఏళ్ళు చూపిస్తారు మనకల్లి. ఎన్ని నిందలు మనకి, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు. కాబట్టి అలా వీళ్ళ కుటుంబం నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిందలు లేనటువంటి కుటుంబాలుగా మనం మార్చుకోవాలి. నిందలు ఎప్పుడు వస్తాయి? భార్య సరిగ్గా లేనప్పుడు, భర్త సరిగ్గా లేనప్పుడు, పిల్లలు సరిగ్గా లేనప్పుడు. అదే భార్య భర్తలు పిల్లలు అందరూ సక్రమంగా దేవుడి ఎడల భయభక్తులు కలిగి దేవుని యొక్క కార్యాలు నెరవేరుస్తూ జీవించారనుకోండి, ఏమైనా నిందలు వస్తాయా? రావు. ప్రతి ఒక్కరితో సమాధానకరంగా మనం జీవిస్తున్నాం అనుకో, నిందలు వస్తాయా? రావు. ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకంగా మనం నడుచుకుంటున్నాం అనుకోండి, నిందలు వస్తాయా? రావు. ఒకవేళ అలా జరిగిస్తారని నిందలు వస్తాయంటే మనం చేసేది ఏమి లేదు. కాబట్టి వీళ్ళు ఎలా జీవించారంటే వాళ్ళ జీవితకాలం అంతా కూడా నిరపరాధులుగా జీవించారు. ఎవరు కూడా వీళ్ళ మీదకి వచ్చి నింద వేసేటువంటి ధైర్యం కూడా ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు అలా జీవించలేదు. వాళ్ళ స్వలాభం కోసం దేవుడిని అమ్మి ముందుకెళ్ళినటువంటి కుటుంబం కాదు వీళ్ళది. దేవుడి ఎడల నిరపరాధులుగా నడుచుకుంటూ వచ్చారంట వాళ్ళు. ఎప్పుడు ఏ విషయంలో కానీ, ఏ చిన్న విషయంలో కానీ దేవుడిని, ఈ విషయంలో దేవుడు మహిమపరచబడతాడు. మేము ఓకే, దేవుడు ఈ విషయంలో మహిమపరచబడడా అయితే మాకు వద్దు అని వెనక తగ్గేటువంటి కుటుంబం ఉంటుంది. అందువల్ల దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే వీళ్ళు ఎవరంట? నిరపరాధులంట. దేంట్లో ఏ విషయంలో కూడా వాళ్ళ యొక్క భక్తిని కోల్పోలేదు. వాళ్ళు
ఏ విషయంలో కూడా వాళ్ళ జీవితాల్లో ఏ తప్పును కూడా కొనసాగించుకుంటారా, ఏ నిందను కూడా అనుభవించుకుంటారా వాళ్ళు. కానీ ఒకే ఒక్క నింద ఉండేది వాళ్ళ మీద. ఆ నిందతో మన చివరి చూసుకున్నాం. ఇంకేమన్నారు చూడండి, ఇంకేమన్నారు వాళ్ళని ఏంటిదంట, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట. ఎవరి దృష్టికి నీతిమంతులై ఉన్నారంట? దేవుని దృష్టికి. ప్రపంచంలో ఎవరి దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండకపోయినా మనకి ఇబ్బంది లేదు, కానీ దేవుని దృష్టిలో మాత్రం మనం ఎప్పుడు కూడా నీతిమంతులుగా ఉండాలి. మనందరం నీతిమంతులుగా ఉండాలి. కానీ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఏంటిది, మనం వాడికి మంచి చేయగానే ఏమంటాడు, వీడు మంచోడు అంటాడు. అదే మంచి మనం వాడికి ఏదైనా అవసరం అక్కడికి లేకపోయినా వాడికి ఏమంటాడు, అదే నోడుతూ మళ్ళీ నువ్వు దుర్మార్గుడిరా, నువ్వు నాకు డబ్బులు ఉన్నా కానీ సహాయం చేయట్లేదురా. ఇలా మనిషి మీద మనం ఆధారపెట్టుకుని మన భక్తి జీవితాన్ని కొనసాగించామనుకోండి, అది ఎప్పుడు కూడా ఎక్కువ కాలం కొనసాగేటువంటి భక్తి కాదు. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా నువ్వు కొనసాగుతున్నావు అనుకోండి, అది దేవునికి భయంకరంగా ఉంటుంది. మనుషుల దృష్టి నాకు కావాలి, మనుషులను అందరూ మెచ్చుకోవాలి, మనుషుల దృష్టిని నేను ఆకర్షించాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి అది మనుషుల ద్వారానే మహిమపరచబడతాడే కానీ దేవుని దృష్టిని అది మహిమ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా, ఒక వ్యక్తిని తగ్గించాలన్నా అది ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో ఉంది. మనుషుల మెప్పు పొందేవాడు ఎప్పుడు కూడా దేవుడి మెప్పులు పొందడు. ఒక వ్యక్తి మనుషుల మెప్పు పొందుతున్నాడంటే అది దేవుడికి మహిమ కాదు. ఎవడి మెప్పులు పొందుతూ ఉండాలి? మనిషి ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించినటువంటి వ్యక్తి దేవుడి మెప్పులు పొందుతాడే కానీ మనుషుల్ని ఆనందపరిచేటువంటి వ్యక్తి ఎవరిని ఆనందపరుస్తున్నట్టు? మనుషుల్నే ఆనందపరుస్తున్నట్టు. మనుషుల దృష్టిలో నీతిమంతుడు ఉన్నటువంటి వ్యక్తి మనుషుల దృష్టిలోనే నీతిమంతుడు, కానీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాదు. అది సూటబుల్గా మనకి ఎగ్జాంపుల్ పరిసయ్యుడు సుంకరులు కనపడింది. పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరి ప్రార్థన దేవుడికి అందుతుంది? ఎవరిని దేవుడు నీతిమంతుడు అంటాడు? సుంకర్ని నీతిమంతుడు అంటాడు. ఎందుకంటే ఆయన యొక్క స్వభావం అనేది, ఆయన యొక్క ప్రవర్తన అనేది అలా కనపడి చెప్తారు ఆ ప్రార్థనలో. కాబట్టి మన యొక్క భక్తి జీవితంలో మనం మనుషుల ఎడల మనం నీతిమంతులు అనిపించుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు, కానీ ఎవరి ఎడల మనం నీతిమంతులు అనిపించుకోవడానికి ముందుకు వెళ్ళాలంటే దేవుని దృష్టిలో మనందరం నీతిమంతులు అనిపించుకోవాలి. కాబట్టి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క భక్తి పరులు ఎవరు? ఈ జకరియా గారు కానివ్వండి, ఎలిజబెత్ గారు కానివ్వండి, దేవుడు ఇచ్చినటువంటి మంచి సాక్ష్యం ఏంటిదంటే ఏమన్నాడు దేవుడు వాళ్ళని? దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు, నీతిని జరిగించే వాళ్ళే ఉన్నారంట. వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ నీతిని తప్పి జీవించగలుగుతారు. కాబట్టి వీళ్ళ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి లక్ష్యం ఏంటంటే నీతిని జరిగించాలి. నీతిని జరిగించినటువంటి కుటుంబాలే దేవుని ఎడల హెచ్చింపబడతాయి. అవినీతిని, స్వార్థాన్ని ఇవి జరిగించేటువంటి కుటుంబంగా ఉంటే ఆ కుటుంబం అనేది ఎప్పటికి కూడా దేవుళ్ళో వర్ధిల్లదు. ఎప్పటికప్పుడు ఏమైపోతూ ఉంటుంది? కృషించిపోతానే ఉంటుంది. కాబట్టి మన కుటుంబం వల్ల దేవుని ఎడల మహింపరచబడాలన్న, దేవుడు మహింపరచబడాలన్న మన కుటుంబాల ద్వారా మన కుటుంబం కూడా దేవుడి ఎడల భయభక్తులు కలిగి జీవించాలన్న వీళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. వీళ్ళ కుటుంబం ఎంత బాగా జీవించగలిగిందంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే ఈ యొక్క లక్షణాలే. మొదటిగా ఏ లక్షణం, మనం ఎలాంటి లక్షణం నేర్చుకున్న వీళ్ళ నుంచి అంటే వీరిద్దరూ సకలమైనటువంటి ఆజ్ఞలు చెప్పుకున్నాడు. వీరిద్దరు అంటే భార్య భర్త. ఇంకేమన్నాడు? న్యాయం చెప్పుకున్నాడు. దేవుడు ఏదైతే న్యాయంగా జీవించమని చెప్పాడో ఆ న్యాయాన్ని వీళ్ళు జరిగించుకోవడానికి వచ్చారు. వాళ్ళ కాలంలో ఎంతో మంది అవినీతి జరిగించేటువంటి వాళ్ళని చూసి ఉంటారు. అయినా కానీ వీళ్ళు వాళ్ళ అన్యాయం జీవిస్తున్నారు కదా, వీళ్ళలా జీవిస్తే పోదని ఎప్పుడు కూడా అనుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కువ మంది ఆ రోజు న్యాయాన్ని జరిగించే వారి కన్నా అన్యాయాన్ని జరిగించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మనం ఇంకా చెప్పుకోవచ్చు, నోవా గారి కావాలి ఎవరైనా ఉన్నారు న్యాయం జరిగించే వాళ్ళు, నీతిని జరిగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కనపడరు దేవుడికి అంటే ఆయన ఒక్కడే. నువ్వు ఒక్కడే నా ఎదుట నువ్వు నీతిమంతుడు అన్నాడు. అలాగే లోతు గారి దగ్గరకు వచ్చినా కానీ అదే, నువ్వు తప్పితే ఈ కుటుంబం ఈ యొక్క సొదొమ గొమొర్రా నాకు ఎవరు కూడా నీతిమంతుడిగా కనపడలేదు. కాబట్టి వీరిని బట్టి నేను ఇక్కడ నాశనం కలగజేస్తాను. కాబట్టి చూడండి ఎంత బాగా వీళ్ళు జరిగించారు. అంటే మన కళ్ళ ముందు ఒక భక్తిపరుడైనా కానీ ప్రార్థనకి వెళ్తున్నా కానీ అతను అన్యాయంలో కొనసాగుతున్నాడు అనుకో, అతనికి ఏం కావట్లేదు. కానీ మనం కూడా వాళ్ళని చూసి మనం పడిపోకూడదు, భక్తుల నుంచి మనం పడిపోకూడదు. వాళ్ళ నుంచి మనం కొన్ని లక్షణాలు నేర్చుకోవాలి. ఇవి ఇలా తయారవుతున్నాడు, దేవుడికి దూరం అయిపోతున్నాడు, కొన్ని కార్యాలు జరిగిస్తున్నాడు, పాప కార్యాలు.
కాబట్టి వాడిని చూసి మనం జారిపోకూడదు, వాడి నుంచి మనం జాగ్రత్త పడాలి. వాడి నుంచి అమ్మో ఇదిగో వీడు ఇలా అయిపోతున్నాడు, నేను ఇలా ఉండకూడదు, ఇదిగో వీడు దేవుడి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు, వీడి వల్ల నేను ఉండకూడదు అని అలా నేర్చుకోవాలనే. కానీ వాడిని వాడికి దేవుడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు, వాడికి ఏం జరగట్లేదుగా అంటే నేను కూడా బయటకు వచ్చి వాడు నా వాళ్ళలాగా నాకేం జరగదేమో అనుకుని మనం బయటకు వెళ్ళిపోయామనుకో, వాడికి జరగబోదు, వాడికి జరగలేదు, అది వాడికి పెట్టినటువంటిది. ఒకవేళ నువ్వు జారిపోయిన తర్వాత దేవుడు నిన్ను చూసి నీకు శిక్షిస్తే మధ్యలో కొద్దిగా ఆయుష్ అనేది దేవుడు ఇచ్చినట్టు ఆయుష్ అనేది. కాబట్టి మనం జనాన్ని చూసి మన యొక్క న్యాయాన్ని, మన యొక్క పాటించేటువంటి ఆజ్ఞలు కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నిందలు అవమానాలు వచ్చినా కానీ మనం వాటిని భరించుకుంటూ ముందుకు వెళ్తానే ఉండాలి. కానీ ఎప్పుడు కూడా దేవుని మహిమపరిచేటువంటి కుటుంబాలుగా ఉండాలి. కానీ దేవుని అవమానపరిచేటువంటి విధాలుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవుడు ఒక కుటుంబాన్ని చూసి ఎప్పుడు మహిమపరచబడతారంటే ఆ కుటుంబంలో ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు చర్చికి రావాలి, పిల్లలను తీసుకుంటూ రావాలి, దేవుడు చెప్పినటువంటి వాక్య ప్రకారంగా కుటుంబం జీవిస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తారు, అక్కడ మహిమపరచబడతారు. అలా ప్రార్థనకు వస్తూ తన కుటుంబాలను వాళ్ళ యొక్క అలవాట్లు మార్చుకుంటూ దేవుళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి కుటుంబంలో దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయనకి దేవుళ్ళనే కుమ్మరిస్తూ ఉంటాడు, మనం అడగపోయినా కానీ. ఇది ఇప్పటి నుంచి మనం నేర్చుకున్నటువంటి ఏం నేర్చుకున్నాం? మొదటిగా సకలమైన ఆజ్ఞల చూపు నడుచుకుంటున్నారు, న్యాయ చూపు నడుచుకుంటున్నారు, నిరపరాధంగా నడుచుకుంటున్నారు, దేవుడి దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఈ యొక్క 4 లక్షణాలు వీళ్ళలో మనం చూడవచ్చు. ఈ 4 లక్షణాలు మన జీవితంలో కూడా మన కుటుంబాల్లో కూడా మనం కొనసాగించుకుంటూ వస్తే అది దేవునికి ఎంతో మయంకరం. ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి నాటి కాలంలో. ఏ రోజు వారు ఎంత క్రూరుడు అంటే మనం చెప్పుకోలేం, ఇందాకే అంత క్రూరుడు యొక్క పరిపాలనలో కూడా వాళ్ళు దేవుడి ఎడల ఎప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోవాలి. చూడండి, మనకి సమాజంలో కనబట్ల మనకి ఛత్తీస్గఢ్ వెళ్ళండి, క్రైస్తవులు అన్న వాడిని ఏం చేస్తున్నారంటే ఊరేసి చంపుతున్నారు. యూపీ వెళ్ళండి, మందిరాలను కూల్చేస్తున్నారు. మణిపూర్ వెళ్ళండి, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి అంట కొన్ని అల్లర్లని క్రైస్తవుల మీద. కానీ మనకు లేదు ఆ పరిస్థితి. మనకుంది ఆ పరిస్థితి? మనకు వస్తే అసలు వచ్చేవాళ్ళు ఉండాలా? మనకు వస్తే వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు అదే కొనసాగుతుంది, అలాంటి ప్రభుత్వమే కొనసాగుతుంది. మత మార్పులు జరగకూడదు, మత మార్పులు ఇలా బాప్తీసాలు ఎవరు తీసుకోకూడదు, ఎవరో క్రీస్తు మార్పులు వెళ్ళకూడదు, వెళితే మీ రేషన్ కార్డు కట్టు అన్నాడు అనుకో, వస్తారు ఎవరండి చర్చిలకి? మీ ఆధార్ కార్డు కట్టు అన్నాడు అనుకో, ఎవరన్నా వస్తారా? అప్పుడే మన భక్తి బయటపడాల్సింది. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని బాధలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, ఆనాడు ఉన్నటువంటి ఆ కుటుంబం దేవుడి ఎడల ఎంత భయంకరంగా జీవించిందో మన జీవితంలో కూడా సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి, బాధలు వస్తూనే ఉంటాయి. వచ్చినా కానీ వాటిని అధిగమించుకొని మనం ముందుకు వెళ్తానే ఉండాలి. కానీ వాటిని మనం లొంగిపోయి మనం జీవిస్తున్నాం అనుకో, మన దేవుని మహిమపరిచినటువంటి కుటుంబంగా, దేవుని ఆజ్ఞలు చొప్పున నడుస్తున్నటువంటి కుటుంబంగా మనది చెప్పబడదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి లక్షణాలు ఈ కుటుంబం నుంచి ఈ 4 లక్షణాలు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇన్ని క్వాలిటీస్ కలిగి జీవిస్తున్నా కానీ వీళ్ళలో ఒకే ఒక లోపం ఉండదు. ఏంటి ఆ లోపం అంటే సంతానం లేదు పాపం. ఆమె ఇంకా ఏమై ఉందంట పాపం? గొడ్రాయి ఉందంట. కింద వచ్చిన వాళ్ళు అదే చెప్తాడు చూడండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైన. బహుకాలం గడిచిన కానీ పిల్లలు లేరు. అసలుకి పిల్లల యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఆనాటి కాలంలో ఇజ్రాయేలీకి ఆస్తి ఉన్నా కానీ, పిల్లలు ఉన్నా కానీ, ఎంతమంది పిల్లలు పడితే అంతమంది దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించినంత ఇదంట. అక్కడ ధనం ఉన్నా కానీ దేవుడు ఈ కుటుంబంలో ఆశీర్వదిస్తున్నాడని, పిల్లలు ఉన్నా కానీ. అయినా కానీ పిల్లలు లేకపోయినా కానీ దేవుడిని వదిలిపెట్టారు వాళ్ళు. దేవుడి ఆజ్ఞలు వదిలిపెట్టాడా? దేవుడి న్యాయ విధులు వదిలిపెట్టారు వాళ్ళు. దేవుడు నిరపరాధులుగా ఉండమని జీవించమన్నాడు. నిరపరాధుల నుంచి పక్కనే ఏమైనా వచ్చారు వాళ్ళు? దేవుడి దృష్టికి ఎలా కనబడ్డారు వాళ్ళు? నీతిమంతులుగా కనబడ్డారు. ఇలా ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాళ్ళు మాత్రం దేవుడిని వదిలిపెట్ల. ప్రాముఖ్యంగా ఏంటిదంటే అసలు లేని లోపమే, లేని సమస్య ఉంది వాళ్ళ కుటుంబంలో. ఏంటిదంటే అది గర్భఫలం. గర్భఫలం లేకపోయినా కానీ దేవుని వాళ్ళు మహిమపరుచుకుంటానే వచ్చారు. మన జీవితంలో మన కొన్ని సమస్యలు మనం పాలైనప్పుడు ఎమ్మటే మన దేవుడిని మరి చెల్లిపోకూడదు. ఆ సమస్యల నుంచి మనం ఎలా బయటికి వెళ్ళాలని దేవుని ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడిని వేడుకోవాలని. కానీ ఇంత పెద్ద సమస్య వచ్చిందా, నేను ఎందుకు, ఇంకా ఈ దేవుడు ఎందుకు అని ఆ సమస్యను బట్టి మనం దేవుడి పక్కకు వెళ్ళామనుకో, మనం ఎంత భక్తి చేసినా కానీ ఉపయోగం లేదు. సమస్యల వల్ల మన దేవుడి నుంచి బయటికి వెళ్ళకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ మన యొక్క భక్తి జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్తానే ఉండాలి. అది
ఇంకా ఒక మంచి వచనం చెప్తాడు చూడండి. ఇలాంటి సమస్యల వలయంలో చిక్కున్నటువంటి వారి గురించి రోమ పత్రికలు చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. రోమ పత్రిక 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని మనము ఎరుగుదము. అంటే దేవుణ్ణి వాళ్ళు ఈ యొక్క జకరియా ఎలిజబెత్ గారు దేవుడు ప్రేమించట్లేదా? ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ఎన్ని బాధలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళు దేవుణ్ణి మయంపరుచుకుంటారు. అసలు ఒకప్పుడు హేరోదు ద్వారా సమస్యలు రావచ్చు, వాళ్ళ సైన్యం ద్వారా సమస్యలు రావచ్చు, అయినా కానీ దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టకుండా వాళ్ళు దేవుని ప్రేమించుకుంటానే వచ్చారు. అలా దేవుని ప్రేమించుకుంటున్నాడు వచ్చినటువంటి వాళ్ళ ఎడల ఏముందంటే దేవుడు ఒక మేలు ఉంచాడంట. ఏంటిది ఆ మేలు? పరలోకమే కదా ఆ మేలు. ఇంకా దేవుడు మనకు చేసేటువంటి మేలు అనేది అదే చెప్పాడు చూడండి. ఇంకోసారి చదవండి 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని. అవన్నీ వాళ్ళ భక్తి జీవితాల్లో జరుగుతున్నవన్నీ వాళ్ళకి మేలు కలగడానికే. జకరియా గారి ఎలిజబెత్ గారి జీవితంలో జరుగుతున్నది వాళ్ళకి మేలు కలగడానికే. ఆ సమస్యలైనా కానీ, ఇబ్బందులైనా కానీ, బాధలైనా కానీ వాళ్ళ మేలు కలగడానికి దేవుడు ఇలా పెట్టాడే కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మొదటగా చదివి చూసింది ఏంటంటే బాధలే, ఇబ్బందులే, ఇరుకులే. ఇవి చూసినా కానీ దేవుని వాళ్ళు వదిలిపెట్టారంటే వదిలిపెట్టాల. అసలు దానియేలు గారికి కానివ్వండి, షడ్రక్ మెషక్ అబేద్నెగో గారికి వచ్చినటువంటి బాధలు ఎన్నండి, వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులు ఎన్ని, అయినా కానీ వాళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారా? పౌలు గారికి వచ్చినటువంటి సమస్యలు అసలు అసలు ఎవరికి వచ్చి ఉండవు క్రీస్తు వారి తర్వాత ప్రపంచంలో. ఆయన దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే లేదు, దేవుని మైపరుచుకుంటానే వచ్చాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళకి? ఆ ఇబ్బందులు బాధలు అంటే వాళ్ళకి మేలు కోసమే, మేలు కోసమే జరుగుతున్నాయి వాళ్ళకి. ఎన్నో శ్రమలు అనుభవించి కానీ మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేమన్నాడు. కాబట్టి ఇలా ఒక విశ్వాసికైనా కానివ్వండి, ఒక సేవకుడికైనా కానీ, ఒక భక్తిపరుడైనటువంటి వ్యక్తికైనా కానీ శ్రమలు కనుక ఏముంటుందంటే ఒక మేలు ఉంటుంది. అది దేవుడు దాచి ఉంచినటువంటి ఆ మేలు. ఆ మేలు కోసమే మనందరం ఏం చేస్తూ ఉండాలంటే పరిగెడతా ఉండాలి. వాళ్ళు కూడా ఇలా సమస్తమును కూడా దేవుని కోసమే సమర్పించుకుంటూ వచ్చారు వాళ్ళ జీవితాన్ని. ఇన్ని సమస్యలు ఉన్నా కానీ ఇంకొక లక్షణంగా మనం ఏడు నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే చూడండి, ఇంకోటి మళ్ళీ ఒకసారి రండి లోక సువార్తకి. ఇన్ని సమస్యలు ఉన్నా కానీ, పిల్లలు లేకపోయినటువంటి సమస్య ఉన్నా కానీ, ఏడు ద్వారా వచ్చినటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆయన యొక్క తన యొక్క పనిని మాత్రం ఆయన మానుకోల. ఎక్కడ కనబడింది మనకి? లోక సువార్త 1వ అధ్యాయం 8-9 వచనాలు. తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరుగుతుండగా. అది చూడండి, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, అంటే నాకు బిడ్డ లేరనే బాధ లేదు వాళ్ళకి, సమస్య లేదు వాళ్ళకి, అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ఆయనకి ఇచ్చినటువంటి ధర్మాన్ని ఆయన జరిగించుకుంటానే పోతున్నాడు. సమస్యలు బట్టి మనం ఆగిపోతూ ఉంటాం, సమస్యలు బట్టి మనం జారిపోతూ ఉంటాం. కానీ వీళ్ళు మాత్రం అలా కాదు. వాళ్ళ జీవితంలో సమస్యలు వచ్చినా కానీ దేవుని మాత్రం వీళ్ళు మర్చిపోవాలా, దేవుని మాత్రం విడిచిపెట్టాల, దేవుని మాత్రం వీళ్ళు మర్చిపోవాలి. ఆయన యొక్క క్రమం చొప్పున ఆయన ఏం చూసుకుంటా వచ్చాడు? యాజక ధర్మాన్ని జరిగించుకుంటానే వచ్చాడు. సో ఎన్ని లక్షణాలు, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఇవేనండి. పిల్లలు లేకపోయినా కానీ దేవుడిని మయంపరిచారు. తర్వాత దేవుడు మంచి ఒక యోధుని ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఎవరైనా బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు. వీళ్ళే భక్తిపరులు అనుకోండి, వీళ్ళని ఇచ్చిన భక్తిపరుడు పుట్టాడు వాళ్ళకి. మామూలు భక్తిపరుడు కాదు ఆయన, బీభత్సమైన భక్తిపరుడు. దేవుడి యొక్క పని కోసం, దేవుడి యొక్క నీతి కోసం, దేవుడి యొక్క ఆజ్ఞల కోసం, దేవుడి ఎడల నిందారహితుడిగా బ్రతికి తననే దేవుడికి అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్నే అప్పగించుకున్నాడు. ఎలా చనిపోయాడు ఆయన? తన తప్పుని తెలియజేశాడు హేరోదుకి. నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావని ముఖం మీద చెప్పగలనే హేరోదు అతని మీద కక్ష కట్టి తన కుమార్తె ద్వారా హేరోదియా ద్వారా ఏం చేసింది? అంత గొప్ప నీతిమంతుడైనటువంటి యోహాను గారిని
చంపించి ఆయన యొక్క తలని పళ్ళెం మీద తీసుకుని వచ్చింది. వీళ్ళే భక్తి పరులు అనుకుంటే ఈ భక్తి పరులు మించినటువంటి భక్తి పరుడు పుట్టాడు. అంతే మనం భక్తి పరంగా ఉంటే దేవుళ్ళు మనం కూడా భక్తిగా శ్రద్ధలు కలిగి జీవిస్తూ ఉంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా ఏమైపోతారంటే మన యొక్క లక్షణాలకి వెళ్ళిపోతారు. మనమే దేవుడి ఎడల నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, మనమే దేవుడిని పట్టించుకోకుండా మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం అనుకోండి, ఇక మన పిల్లలు కూడా ఏమైపోతారు, మనలాగే అయిపోతారు. మనం కూడా అంత నీతిమంతులుగా అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. వీరి కుటుంబంలాగా ఆజ్ఞల చొప్పున జీవించేటువంటి కుటుంబంగా అయిపోవాలి. న్యాయంగా మనం జీవించేటువంటి కుటుంబంగా మనం మారిపోవాలి. ఇంకేం చెప్పాడు, నిరపరాధులుగా ఉండాలి. ఏ విషయంలో కూడా మనల్ని వేలెత్తి చూపించేటువంటి స్థాయిలో మనం వెళ్ళిపోకూడదు. ఏ వ్యక్తి కూడా మనల్ని చూపించుకోకూడనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోవాలి. మనందరం నిజమైనటువంటి భక్తిని కొనసాగించాలి. మనందరం ఇది ఆదివారం వస్తున్నాలు పోతనాలు అని జీవిస్తే అది భక్తే కాదు. ఆదివారం ఆరాధన రావడం పెద్ద విషయం కాదు. 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే ఇక్కడికి రావచ్చు. వచ్చినటువంటి మనందరం ఏం చేయాలి, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల చొప్పున నడుచుకోవాలి. నడుచుకుంటేనే దేవుడికి మహిమ. నడుచుకోకుండా మనం వచ్చి ఇక్కడ ముసుగులు వేసుకున్నా, వైట్ అండ్ వైట్ చొక్కాలు వేసుకున్నా, వైట్ అండ్ వైట్ ప్యాంట్ వేసుకున్నా కానీ ఉపయోగం లేదు. ఉపయోగం ఉందా? అందరిలాగే వరలాగి మనం వస్తానే ఉన్నాం. ఉపయోగం ఏముంది? అంతే కదా. మనం పనికి వెళ్ళామనుకో, పని చేస్తేనే జీతం డబ్బులు ఇస్తారు ఓనర్. పని చేయకుండా డబ్బులు ఇస్తారు. పొద్దున్న సాయంత్రం దగ్గర వాడి ముందు అలానే నుంచుని వచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. పోయేటప్పుడు నువ్వేం పని చేసేవా అంటారు. దేవుడు కూడా అంతే. భూలోకంలో మనం పంపించిన తర్వాత మనం చనిపోయి మన ఆత్మ అనేది ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అడుగుతాడు, ఏం చేసావా నా కోసం నువ్వు అని. ఏం చెప్పాలి నువ్వు? మనం ఏం చెప్పాలి అప్పుడు? నువ్వు నా కోసం ఏం చేసావని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? నీకు ఎందుకు ఇచ్చింది ఆరోగ్యం? ఆయుష్ని ఎందుకు ఇచ్చింది? ఆరోగ్యాన్ని ఎందుకు ఇచ్చింది? ఒక కుటుంబాన్ని నీకు ఎందుకు ఇచ్చింది? పిల్లల్ని ఎందుకు ఇచ్చింది? నా కోసం పెంచుతావనేగా, నా ఆజ్ఞల చొప్పున నువ్వు నడిపిస్తావనేగా. మరి ఏం చేసావు నా కోసం వచ్చినప్పుడు నువ్వు తలకి ఉంచుకొని ఉన్నావు అనుకో, తీసుకుపోయి ఎక్కడ వేస్తాడు? అసలుకి ఆయన మనం ఏ రక్తం ద్వారా విమోచించబడ్డాం తెలుసా? పవిత్రమైనటువంటి రక్తం ద్వారా విమోచించబడ్డాం మనందరం. ఆ రక్తం నిష్కలంకమైనది, నిర్దోషమైనది. అలాంటి రక్తం ద్వారా కనబడి మన సంఘంలోకి వచ్చినటువంటి మనందరమే మనలో చలనం లేకుండా మనం జీవిస్తున్నాం అనుకోండి, మన ప్రమాదాలు పడిపోయేటువంటి అవకాశం ఉంది. ముఖస్థుతి చేసినట్టుగా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఆ మందిరంలోకి ఎలా పోయారంటే ముఖస్థుతి చూపించడానికి పోయారంట. ముఖస్థితి అంటే ఆదిరించుకోవడానికి పోయారు. స్కూల్కి పిల్లలు కానీ ఆదిరించుకోవడానికి పోతాను చూసారా, అట్లా పోయారంట వాళ్ళు. దేవుడు ముఖాన్ని అడిగింది, మీరు అందరూ నా మందిరానికి మీ పూర్ణ హృదయంతో రావట్లేదు నన్ను ఆరాధించడానికి. ఏదో వస్తున్నాం ముఖస్థుతి చేయడానికి ముఖం చూపించినట్టు పోతున్నాం. ఆ పిలుపు ఆ ఎస్ఆర్ ఆ వేరే ఎస్ఆర్ ఇలా అనిపించుకోవడానికి పోతున్నావా? ఇలా అనిపించుకోవడానికి వస్తున్నాం మన మందిరానికి. ఇలా అనిపించుకోవడానికి వస్తే ఉపయోగం లేదు. మనం ఆ దానిబాబు ఎస్ఆర్, ఆ యేసు బాబు ఎస్ఆర్ అలా కాదు, ఆ శ్యాము ఎస్ ఇలా కాదు మనం ఉండాల్సింది. ఆయన ఆజ్ఞల చొప్పున మనందరం పాటించుకుంటాం పోవాలి. ఆయన ఎడల నిరపరాధులుగా కనబడాలి, న్యాయ విధులు కొనసాగించేటువంటి వారిలా కనబడాలి. మనం అలా కనబడితేనే దేవుడు మన ద్వారా మయంపరచబడతాడు. అలా జరగాలంటే కుటుంబంలో ఎలా ఉండాలంటే భార్య భర్తలు దేవుళ్ళలో ఉండాలి, దేవుళ్ళో కొనసాగుతూ ఉండాలి, దేవుళ్ళకి వస్తున్నటువంటి తన కుమారులు కూడా పెంచుకుంటూ ఉండాలి. కానీ ఇప్పుడున్నటువంటి ఎలా ఉన్నారంటే క్రైస్తవులు కూడా బాగా వాక్యం వింటారు. వాక్యం విన్న తర్వాత అబ్బా జీవిస్తే ఇలా జీవించాలని అనుకున్నప్పుడు ఇంటికి పోగానే ఒక వ్యక్తి అన్నాడు, ఆ క్రైస్తవుల్ని ఇద్దరు వ్యక్తులతో పోల్చాడు. ఎలాంటి వ్యక్తులతో అంటే ఇద్దరు బిచ్చగాళ్ళు ఉన్నారంట. ఇద్దరు బిచ్చగాళ్ళు ఎవరంటే వాళ్ళు యవనస్తులే. వాళ్ళు ఏం చేయాలంటే ఏం పని పాట చేయలేక ఏం చేస్తున్నారంట, వాళ్ళు అడుక్కోవడానికి వెళ్తున్నారంట, భిక్షాటన చేయడానికి. భిక్షాటన చేయడానికి అడుక్కుని వెళ్ళండి. ఇప్పుడు చాలా మంది చూసి వాళ్ళని చేదరించుకున్నారండి. ఎదుర పెద్ద దున్నల్లాగా ఉన్నారు, ఈ వయసుకు పోయి అడుక్కోవడానికి వస్తున్నారు ఎదురని తిడుతున్నారంట. కొంతమంది ఏం చేస్తున్నారంట, వాళ్ళ స్థితిని చూసి డబ్బులు ఇస్తా ఉన్నారంటే ఏదో సహాయం చేసుకుంటూ వస్తున్నారంట. ఇద్దరు ఫ్రెండ్సే వాళ్ళు భిక్షాటన చేసేవాళ్ళు. సాయంత్రానికి ఇద్దరు కూడుకొని ఏమనుకున్నారంటే, ఏంద్రా ఈ జీవితం, నన్ను చూడు ఒక వ్యక్తి నన్ను మామూలుగా తిట్టలేదురా, నువ్వు ఎద్దులా ఉన్నవని తిట్టిండు, ఇంకోటి మరి నువ్వు పందిలా ఉన్నవని తిట్టిండు, ఎందుకురా ఈ జీవితం, మనకు ఆయుష్ ఉందిగా, మనం యవనస్తులు కదా, ఎప్పటి నుంచి మనం ఇలా దారి తిట్టుకోవద్దురా, మనం ఏమనుకుందాం పనికి వెళ్దాం, మనం పోషించుకుందాం అనుకుని ఏమంటారంట పనికి వెళ్దాం అని కొనుక్కుంటారంట. మళ్ళీ తెల్లారంగా ఏం చేస్తారంట, ఎమ్మట బొచ్చులు తీసుకుని మళ్ళీ పోతారంట అడుక్కోవడానికి. అంటే మనం కూడా ఎలా ఉన్నాం అంటే ఇలానే ఉన్నాం. విన్నప్పుడే మాకు పొంగుతున్నాం, చేయాలి జీవించాలని. ఎందుకు నచ్చి నా జీవితం అనుకుంటా ఉంటామంట. ఈ జీవితం ఈ వాక్యాన్ని విని మనం ఉచ్చులు పెట్టుకుని ఏడు నుంచి బయటకు పోయి ఇంటికి పోగానే మర్చిపోతాం చెప్పిందంత ఇక్కడ. మళ్ళీ మామూలుగా యథా జీవితమే. అలా ఉండకూడదు. భిక్షాటనలాగా ఉండకూడదు. వాళ్ళు కూడా అది మార్చుకుంటారు. మన
మన జీవితాన్ని మార్చుకున్నారా, ఈ అడుక్కునే బ్రతుకొద్దురా మనకి, రేపు నుంచి కష్టపడి పని చేద్దారు అనుకుంటారంట. 2 రోజులు రాగానే మళ్ళీ బొచ్చులు తీసుకుని ఉరుకుతారంట. మళ్ళీ ఆ 2వ రోజు కూడా అలానే వాళ్ళు తిడతారంట, మళ్ళీ వచ్చి కూడా ఏడ్చుకుంటారంట తిరిగి కూర్చొని. అని ఏంద్ర వాడు అట తింటుండ్రా అని. ఇట్ట కాదురా, మళ్ళీ రేపు నుంచి అసలు కొద్దిరా లవంగానే నా గురించి పనికి పోదామని అంటారంట. మళ్ళీ లేవగానే మళ్ళీ బొచ్చులు తీసుకుని ఉరుకుతారంట. అంటే అలా ఉంటుంది మన జీవితాలు. అలా ఉండకూడదు. మనందరి జీవితాలు మారిపోవాలి. క్రైస్తవుడి యొక్క జీవితం ఎలాంటిదంటే సీతకొక చిలుక లాంటిది, మారిపోవాలి. వంగల పురుగు ఉన్నటువంటి వ్యక్తి ఆ పురుగు ఎలా మారిపోయింది? అందమైన సీతాకోక చిలుకలాగా మారిపోయింది. అలా మారిపోవాలి. మీ అందరికి పులస చేప తెలుసా? పులస చేప ఎంత ఉంటుందో తెలుసా? కేజీ 16,000 20,000 ఉంటుంది అంట ఒక పులస చేప. అది దాని వాల్యూ ఎప్పుడు పెరిగిందో తెలుసా? సముద్రంలో ఉన్నప్పుడు దాని వాల్యూ చాలా తక్కువ. ఎప్పుడైతే సముద్రాన్ని ఈదుకుంటూ నదిలోకి వచ్చినప్పుడు దాని వాల్యూ పెరిగిందంట. నదిలోకి పెరిగిన తర్వాత దాని వాల్యూ పెరిగి దాని కేజీ 16,000కి 20,000కి ఉన్నటువంటి తరుణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, పులస చేప యొక్క రేట్ ఏందో మీకు తెలిసింది. అంటే అలా విలువ కలిగినటువంటి వాళ్ళం మనందరమే. విలువ కలిగినటువంటి రక్తంలో కడగబడినటువంటి మనందరమే. అలా దేవుడికి నచ్చినటువంటి స్థితిలో మనం జీవించుకుంటా పోతే దేవుడి ఉగ్రతకు మనందరమే పాలవాల్సి వస్తుంది. అలా కాకుండా మనకి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని బాధలు వచ్చినా కానీ, మనం వాటన్ని తట్టుకుంటూ ఒక మేలు కోసం దేవుడు మనకి ఏర్పాటు చేసినట్టు ఆ మేలు మనందరం పొందుకోవాలంటే ఈ యొక్క కుటుంబాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మన కుటుంబాలని జాగ్రత్తగా దేవుళ్ళు ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలని ఇప్పటిదాకా చెప్పినటువంటి వాక్యం మీ అందరికి అర్థమైందని ఆశిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, నేనేం గొప్పేం కాదు, మీ అందరితో పాటు నేను కూడా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరూ హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పటివరకు వాక్యం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.